సమస్యలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి అనుకుంటున్నారా? సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తాయి అనుకుంటున్నారా? సమస్యలు మిమ్మల్ని వేదనకు గురి చేసి చిక్కి శల్యమయ్యే విధంగా చేస్తాయి అనుకుంటున్నారా? కానే కాదు దైవజనమా, ఇది ఒక అపోహ. సమస్యలే నిన్ను బలంగా మార్చబోతూ ఉన్నాయి. క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్యల్లో బలము పొందుకుంటాడు. అది పరిశుద్ధాత్మ యొక్క బలమై ఉన్నది. తన బిడ్డలు ఒక సమస్యలో చిక్కబడినప్పుడు వారు కృంగిపోతూ ఉంటే, వారు పడిపోతూ ఉంటే, వారు గాయములు అయిపోతూ ఉంటే, చెప్పశక్యము కానిటువంటి వేదంతో వారు ఉంటే, వారి దేవుడు మౌనంగా ఉండడు. వారిని వచ్చి ఎత్తుకుంటాడు ఆయన, చంక పెట్టుకుంటాడు ఆయన, కన్నీటి బాష్పములు తుడిచి వేస్తాడు ఆయన. వారి పక్షముగా న్యాయం చేస్తాడు, వారి పక్షముగా యుద్ధము చేస్తాడు, వారి పక్షముగా పోరాడుతాడు. హల్లెలూయా. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి నీకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి నీకు ఇబ్బందులైన శోధనలైన మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి.